చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4 రోజుల పాటు విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కొనసాగబోతున్న ఈ పర్యటనలో ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, మహిళలు, రైతులు, యువతతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక ప్రతిరోజు విభిన్న కార్యక్రమాలతో బిజీగా ఉండనున్న ఈ పర్యటనలో భాగంగా ఆర్జీల స్వీకరణ నుంచి గ్రామ స్థాయి సమావేశాల వరకు, విద్యార్థులతో ఇంటరాక్షన్ నుంచి ధార్మిక కార్యక్రమాల వరకు విస్తృత షెడ్యూల్ రూపొందించారు. ఇక ఈ నెల 24వ తేదీన కడపల్లి వద్దనున్న నివాసంలో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించబోతున్నారు నారా భువనేశ్వరి. అనంతరం మంకలదొడ్డి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇక అంగన్వాడీ సెంటర్ను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించనున్నారు. అదే రోజు సింగారపుపురం, మొట్లచేను, కూసూరు గ్రామాల్లో మహిళలతో సమావేశం నిర్వహిస్తారు. రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లను సందర్శించబోతున్నారు నారా భువనేశ్వరి. ఇక ఈ నెల 26న కూడా ప్రజల ఆర్జీలు స్వీకరించబోతున్నారు. శాంతిపురం మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. గుండెశెట్టిపల్లిలో ఐడీటీపీ కార్యకర్త రవి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. రామకుప్పం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇక ఈ నెల 27వ తేదీన కుప్పం పట్టణంలోని రామాలయాన్ని సందర్శించబోతున్నారు. అనంతరం బాలకుమార్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. చివరగా టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన కుప్పం రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత నెలకొనబోతుంది. ఇంకా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4 రోజుల పాటు విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కొనసాగబోతున్న ఈ పర్యటనలో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక నారా భువనేశ్వరి 4 రోజుల పాటు పర్యటనపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? కుప్పంలో నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన ఖరారైంది. ఇక గ్రామాల వారీగా విస్తృత షెడ్యూల్ కూడా మహిళలు, రైతులు, విద్యార్థులతో కూడా సమావేశం అవుతారు. అర్జీలు స్వీకరణ ప్రత్యేక ప్రాధాన్యత అందుకుంది. అన్నా క్యాంటీన్ ప్రారంభం కూడా చేస్తారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కారం కూడా ఉంటుంది. అయితే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4 రోజుల పాటు విస్తృత పర్యటన చేయనున్నారు. ఈ నెల 24 నుంచి కూడా 27 వరకు కూడా కొనసాగుతూ ఈ పర్యటనలో ప్రజలతో నేరుగా మమేకం అవుతారు. వారి సమస్యలు అడిగి కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా మహిళలు, రైతుల యువతతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రధాన లక్ష్యంగా మనకు కనిపిస్తుంది ప్రతిరోజు విభిన్న కార్యక్రమాల్లో బిజీగా ఉండడం. ఈ పర్యటనలో అర్జీల సేకరణ నుంచి గ్రామ స్థాయి సమావేశాల వరకు కూడా ఉంటుంది. అయితే విద్యార్థులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం విస్తృతంగా చేస్తున్న ఈ నెల 24వ తేదీన కడపల్లి వద్ద ఉన్న నివాసంలో ప్రజల నుండి కూడా అర్జీలు కూడా స్వీకరిస్తున్నారు. అయితే భువనేశ్వర్ అనంతరం మలగదొడ్డి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించున్నారు. అంగన్వాడీ సెంటర్ ను కూడా సందర్శించి అక్కడే పరిస్థితులను కూడా పరిశీలిస్తారు. అదే రోజు సింగాపురంలో 8 చెట్లు కూడా
నాటుతారు. అదే గ్రామంలో మహిళలతో కూడా సమావేశం నిర్వహిస్తారు. రైతన్న మీకోసం కార్యక్రమం భాగంగా లబ్ధిదారులు కూడా ఇళ్లను కూడా సందర్శిస్తారు. మొత్తం మీద ఈ నెల 26 కూడా ప్రజల అర్జీలు కూడా స్వీకరిస్తారు. శాంతిపురం మండలం కేంద్రం అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించి గుడిచెట్టుపల్లిలోని ఐడిటిపివి కార్యక్రమంలో కూడా కుటుంబ సభ్యులు కూడా ప్రారంభిస్తారు. రామకుప్పం మండలం కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ నెల 27 తేదీ వరకు కూడా కుప్పంలో పర్యటిస్తారు ఆమె. అదే విధంగా పట్టణంలోని రామాలయాన్ని కూడా సందర్శిస్తారు. శ్రీరామనవమి ఉన్న సందర్భంగా ఆ రోజు కూడా ఆమె రామాయణం కూడా వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటారు. అనంతరం బాలాకుమార్ ఇంటికి కూడా వెళ్ళి ఆయన పరామర్శిస్తారు. మొత్తానికి టీడీ కళ్యాణ్ జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం ఈ పర్యటనలో కుప్ప రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కూడా నెలకొందని చెప్పవచ్చు గురు. రైట్, థ్యాంక్ యూ మధు. తర్వాత రైతులకి జరుగుతున్నటువంటి మేలు లబ్ధి వాటికి సంబంధించి కొంతమంది రైతులు ఇళ్లకి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. మార్కులే కాకుండా ఎలా ఉంటాయి అనే అంశం మీద మేడం ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ కూడా జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి మనం ఓఎన్ కొత్తూరు, మన గుడిపల్లి మండలంలో ఉన్న ఓఎన్ కొత్తూరు గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అదే అక్కడ పెద్ద కోటమాకనపల్లి గ్రామంలో ఓఎన్ కొత్తూరు పంచాయతీలో ఆ గ్రామానికి వెళ్ళటం, అక్కడ మహిళలతో ముఖాముఖి 3ంటికి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి ప్రారంభమై తంబికానపల్లి కుప్పం టౌన్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తంబికానపల్లి రావడం